హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే ప్లాంటింగ్ పార్ట్ 2 అనమాట. నిన్న పార్ట్ 1 చేశాను కదా, సో దాని కంటిన్యూషన్. నిన్న పార్ట్ 1 ఎక్కడి వరకు వచ్చామంటే ఈ పార్ట్ వరకు వచ్చాము. ఇది నేను బయట వింటర్లో వదిలేయడం వల్ల అలా పైన అంతా అలా వచ్చింది కదా, దాన్ని నేను ఒక డెకరేటివ్ ప్లాంట్లా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది లాస్ట్ ఇయర్ పిక్చర్ అనమాట. ఆ పాట్లో పుదీనా ఉండేది, సో అదంతా బయట వింటర్లో వదిలేయడం వల్ల డ్రై అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు చిగురు వస్తుందేమో అనుకున్నాను కానీ బట్ రాలేదన్నమాట. అండ్ ఆ మొత్తం పుదీనాదంతా తీసేసి ఆ సాయిల్ కూడా చేంజ్ చేస్తున్నాము. నిన్న పార్ట్ 1లో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను సాయిల్ డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ $1 అనమాట. సో ఆ పాట్లో ఇంకా ఫ్లవర్ సీడ్స్ వేద్దామని ఆ సాయిల్ వేస్తున్నాను అనమాట. అండ్ మళ్ళీ వేస్తాను ఇయర్ పుదీనా వేస్తే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ ఆ ఫ్లవర్స్ వేస్తున్నాను, ఆ సీడ్స్ మా ఫ్రెండ్ వేస్తున్నారనమాట. ఆ ఫ్లవర్స్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, బట్ ఇక్కడ ఎక్కువ లీజింగ్ ఆఫీస్ ముందు ఉంటూ ఉంటాయి, బాగుంటాయి అనమాట. సో జస్ట్ 1 ఇంచ్ అలా సాయిల్లో మనం హోల్లా చేసుకొని జస్ట్ దానిలో ఆ సీడ్స్ వేసేసి క్లోజ్ చేసేయటమే. అండ్ ఇంకొక ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా సేమ్ పాట్లోనే వేస్తున్నాము. నేను హోమ్ డిపో వెళ్ళినప్పుడు 2 పాట్సే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే హోమ్ డిపో తర్వాత నేను డాలర్ ట్రీ వెళ్ళాను. డాలర్ ట్రీలో ఈ ఫ్లవర్స్ ఏంటంటే 4 ప్యాకెట్స్ $1, 4 ఫ్లవర్ సీడ్స్ ప్యాకెట్స్ $1 అనమాట. సో అలా తీసుకున్నాము. అండ్ ఇలా గ్లాస్ ఉంటే టమాటా ప్లాంట్స్ ఉంది కదా గ్లాసు, సో ఆ గ్లాస్లో కూడా మిగిలిన సీడ్స్ ఉంటే వేసేసాము. తను ఏమన్నారంటే మా ఫ్రెండ్ ఒకవేళ ప్లాంట్స్ వస్తే వేరే పాట్లోకి చేంజ్ చేసుకో అన్నారు. సో ప్రస్తుతానికి ఇలా వేసామన్నమాట. జస్ట్ వాటర్ స్ప్రే చేసుకోవాలి సీడ్స్ వేసాక, ఎక్కువ వాటర్ వేయకూడదు. అండ్ ఆల్మోస్ట్ ప్లాంటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ చాలాసేపు ఉన్నారు అప్పటికే. నేను యాక్చువల్గా మనీ ప్లాంట్ జస్ట్ ఈ సీడ్స్ అనుకున్నాను, బట్ తర్వాత అలా బయట ఉన్న ప్లాంట్స్ కూడా తెచ్చాను అనమాట. ఇంకా ఉన్నారు కదా అని చెప్పి ఆ పుదీనా అవన్నీ తీసేసి ఆ రోజ్ ప్లాంట్ కూడా ఎలా గ్రో అవ్వాలో అని చెప్పి అడిగాను. ఇంకా వాటన్నిటికీ సాయిల్ చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఈ పాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా. మొత్తం అంతా సాయిల్ అయిపోయింది కదా. సో ఆ కప్పు చూపించాను కదా, అది మా ఫ్రెండ్ ఎవరో ఇచ్చారనమాట, తాంబూలం లాగా మా పాపకి అలా. సో అది అలా మనీ ప్లాంట్ వేసి యూస్ చేస్తున్నాను. అండ్ ఈ పాట్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు క్లీన్ చేస్తుంది, అది హోమ్ డిపోలో తీసుకున్నాను. 75 cents బాగున్నాయి అనిపించింది. ఇంకొక 3-4 పాట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా గ్రీన్ చిల్లీస్ వేస్తాను అండ్ క్యాప్సికమ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. టమాటా ఎలాగో మా ఫ్రెండ్ ఇచ్చారు కదా, సో అది గ్రో అయితే ఇంకొంచెం పెద్ద పాట్లో వేద్దామని అనుకుంటున్నాను. సో అది చూసారు కదా డిష్ వాషర్ కంటైనర్. మీరు కావాలనుకుంటే అలా చూడడానికి బాగోదు అనుకుంటే దాని చుట్టూ మీరు థ్రెడ్ కూడా చుట్టుకోవచ్చు అనమాట. థ్రెడ్ చుట్టుకోవచ్చు, లేదంటే పేపర్ ఏదైనా అంటించుకోవచ్చు, డిజైనర్ స్టిక్కర్ ఏదైనా అంటించుకోవచ్చు, బాగుంటుంది. అండ్ అవన్నీ పాట్స్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నా పాత సాయిల్ ఉందన్నాను కదా, సో ఆ పాట్ నుంచి తీసింది ఆ పాత సాయిల్ ఉంచుతున్నాను. ఒకవేళ యూజ్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ ప్లాంట్స్ వేస్తాం కదా, అంటే నేను మళ్ళీ డాలర్ ట్రీలో తీసుకుందాం అనుకుంటున్నాను సాయిల్. ఒకవేళ అది సరిపోకపోతే ఉంటుందని అదొక కవర్లో పెట్టి బయట పెట్టాను. అండ్ అదంతా మాప్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేట్స్ నార్మల్గా మనం ఆడే ఉంటుంది కదా, గేమ్ ఆడతాము ఆ ప్లేట్స్తో, సో అదనమాట. వాటిని ఇలా నేను పాట్స్ కింద పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పింగాణీ ప్లేట్స్ వాడిని ఉంటాయి కదా ఒక్కొక్కసారి పాతవి, సో అవన్నమాట. అలా పాత ప్లేట్స్ ఏవైనా వాడని ఉంటే నేను వాటిని కూడా ఇలా పాట్స్ కింద పెట్టేస్తూ ఉంటాను. సో అలా యూజ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే మష్రూమ్ ఉంటాయి కదా బౌల్స్, మష్రూమ్స్ కొనేటప్పుడు మనం ఏమైనా బ్రెడ్ కొనేటప్పుడు వస్తాయి కదా, మీరు కావాలనుకుంటే ఆ బౌల్స్లో కూడా పెట్టుకోవచ్చు పాట్స్ని. సో ఈ ప్లేట్లు అయితే నాకు బాగున్నాయి అనిపించింది. సో అక్కడ ఒక 3 పెట్టాను పాట్స్. ఇంక ఇక్కడ ఈ ప్లేట్స్ ఇక్కడికి తెచ్చేసాను. అక్కడ పెడదాం అనుకున్నాను కానీ కిడ్స్ అటు ఇటు రన్ చేస్తూ ఉంటారు కదా, సో పడిపోతారేమో అని చెప్పి. అండ్ ఇది రోజ్ ప్లాంట్. ఇప్పుడు ఒక చిన్న మొక్క వస్తుంది. యాక్చువల్గా ఇది వాల్మార్ట్ బయట మనకి రోజ్ ప్లాంట్స్ ఉంటాయి కదా సింగిల్ పెటల్స్, సో అక్కడ నుండి జస్ట్ ఒక రెమ్మ తీసుకొచ్చాను అంతే. ఒక 3 weeks అలా వాటర్లో పెడితే 2 weeks వాటికి రూట్స్ వచ్చాయి. సో ఆ రూట్స్ నుంచి అలా అది పెరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను అంతే తీసుకొచ్చాను. రూట్స్ వచ్చాక అలా సాయిల్లో వేస్తే అది ఇప్పటికి ఇంత గ్రోత్ అయింది. ఇదైతే రెడ్ చిల్లీస్ వేశాను, అలా చిన్న మొక్కలు వచ్చాయన్నమాట. అవి చాలా బాగా గ్రో అయ్యాయి. ఈవెన్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి, చాలా మొక్కలు వచ్చాయి. కాకపోతే చిల్లీస్ అవ్వలేదు. చిల్లీస్ వేసేటప్పుడు అంట పక్కన ఎప్పుడు కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఉండాలంట. నాకు తెలీదు, పెట్టలేదు. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన రోజ్ బడ్స్ అనమాట. వాటిని స్క్విరిల్ తినేసింది. ఈ ఇయర్ అయినా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇది మా ఫ్రెండ్ది కరివేపాకు చెట్టు. కరివేపాకు యాక్చువల్గా ఇక్కడ చాలా కాస్ట్లీ కదా కర్రీ లీవ్స్, సో మా ఫ్రెండ్ అలా వేసుకున్నారు. అక్కడ వెదర్ చాలా బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్దే గ్రీన్ చిల్లీస్ ప్లాంట్ అనమాట.
అండ్ ఇది మీకు షేర్ చేసుకుంటాను కదా, దాంతో ఏం చేస్తున్నానంటే మనకి డిస్పోజల్ ట్రేస్ ఉంటాయి కదా, సో బాక్సెస్, ఆ కంటైనర్ తీసుకున్నాను ఒకటి. మీరు ఏ కంటైనర్ అనే తీసుకోవచ్చు. గ్లాస్ పైరిక్ సెట్ ఉంటుంది కదా, ఆ షేప్ మీరు కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. గ్లాస్ది ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా డిస్పోజల్ బ్లాక్ తీసుకున్నాను, అంటే బ్లాక్కి గ్రీన్కి కాంబినేషన్ బాగుంటుందని. సో దానిలో కొంచెం సాయిల్ తీసుకున్నాను, పాత సాయిలే. సో దాని మీద నేను మీకు ఇందాక చూపించాను కదా, వింటర్లో బయట వదిలేస్తే అలా అయిపోతుందని. సో దానిని కట్ చేసుకొని వాటిని పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్రాస్ అయితే నాకు బయట ఒక చామంతి చెట్టు దగ్గర వచ్చిందనమాట. దానంతట అదే వచ్చింది, నేను వేయలేదు. బట్ చూడడానికి లుక్ బాగుంది కదా అని చెప్పి బయట ఉన్నది తీసి ఇందులో నేను ఇలా వేస్తున్నాను అనమాట, ఈ ట్రేలో. లుక్ బాగుంటుంది కదా అని చెప్పి. సో నేను చెప్పాను కదా, అదంతా తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ గ్రీన్ కలర్ పాట్లోది. సో ఆ నాచులాగా ఏదైతే ఉందో ఆ గ్రీన్ అంతా కూడా పెట్టుకుంటున్నాను. అండ్ ఈ స్టోన్స్ అయితే నేను కలర్ చేశానని చెప్తాను కదా, సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి స్టోన్స్ ఉంటూ ఉంటాయి. బయట పార్క్స్లో కానీ, లీజింగ్ ఆఫీసుల దగ్గర, ఏదైనా రెసిడెన్షియల్ ఏరియాలో చక్కగా మనకి మంచి షేప్స్ ఉన్నవి ఒక 5-6 అలా తెచ్చుకొని ఇలా మనకి గ్రీన్ కలర్ వేసుకొని డిజైన్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈసారి నేను ఒకవేళ ఆ రాక్స్ తెస్తే ఆ స్టోన్స్ మీద పెయింటింగ్ అవన్నీ వేసి మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. అండ్ ట్రేన్ అయితే ఇలా గ్రీన్ ట్రే లాగా తయారు చేసుకున్నాను అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ దీనిని నేను నా కిచెన్ కౌంటర్ దగ్గర పెట్టుకున్నాను. సో కుకింగ్ చేసేటప్పుడు ఇలా గ్రీన్ చూస్తూ ఉంటే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది కూడా ఇంట్లో ప్లాంట్స్ ఎక్కువ ఉంటే. అండ్ మాకేంటంటే ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కదా, సో మేము డోర్స్ క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ఉంటాము. అండ్ వెదర్ కూడా చాలా డల్గా ఉంటుంది, కొంచెం మైండ్ అనేది డిప్రెస్గా ఉంటుందన్నమాట. సో ఇంట్లో మనం ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల మన మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఇది రోజ్ ప్లాంట్ నేను బయటే పెడదాం అనుకుంటున్నాను. వింటర్లో కూడా బయటే ఉండింది, అయినా బాగానే ఉంది. ఇలా బయట పెట్టేటప్పుడు ప్లాంట్స్కి మన దగ్గర ఇలాగా ట్రాష్ కవర్స్ ఉంటాయి కదా, ట్రాష్ బ్యాగ్స్, అవైనా పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్ కవర్ మీ దగ్గర ఏవైనా కవర్స్ ఉన్నా సరే వేసుకోవచ్చు. అలా ప్లాంట్స్ మీద మనం కవర్ చేసేస్తే అవి కొంచెం బాగుంటాయంట, మా ఫ్రెండ్ చెప్పారు. సో అందుకే షేర్ చేసుకున్నాను. సో అలా రోజ్ ప్లాంట్ బయట పెట్టాను కాబట్టి ఆ కవర్తో నేను కవర్ చేశాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా జస్ట్ వాటర్ స్ప్రే చేసి అలా నేను సన్లైట్ దగ్గర పెట్టుకున్నాను. సన్లైట్ మాకు ఇంట్లోపలికి రాదండి, అందుకని చెప్పి నేను ఇలా బాల్కనీ డోర్ దగ్గరికి తీసుకొని వచ్చి అస్తమాటు అంటే ఎవ్రీ మార్నింగ్ సన్లైట్లో ఒక 4-5 అవర్స్ సన్లైట్ ఉన్నంత వరకు ఉంచి మళ్ళీ బ్యాక్ టు వాటి ప్లేసుల్లో పెట్టేయడమే. అదొక శ్రమ అని అనుకోకూడదు, అలాగైనా అట్లీస్ట్ మనకి ఎక్సర్సైజ్ అవుతుంది అనుకోవడమే అంతే. అండ్ ప్లాంట్స్కి మనం ఎంత చేసినా చేయాలనిపిస్తుంది, బాగుంటుంది. ఇంట్లో ప్లాంట్స్ ఉంటే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అండ్ మూడ్స్ చేంజ్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, డిప్రెస్ ఉంటుంది అనమాట. ఇండియాలో అయితే సన్లైట్ ఉంటుంది కాబట్టి మైండ్ కొంచెం యాక్టివ్గా ఉంటుందేమో, కానీ ఇక్కడైతే మాత్రం మొత్తం క్లౌడీగా చాలా వెదర్ చాలా డల్గా ఉంటుంది వింటర్ అయితే. సో మాకు ఇంట్లో ప్లాంట్స్ ఉంటేనే బాగుంటుంది. మీరు ఇక్కడ చూసుంటే గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది కదా, అది ఇంతకుముందు ఇంట్లో హాల్లో ఉండేదన్నమాట, సోఫా దగ్గర. నాకు కళ్ళకి గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో అని చెప్పి కొనుక్కున్నాను. అంటే ఏదో ఒక గ్రాస్ లుక్ వచ్చేటట్టు. అంటే ఎక్కువ మరీ ఇండోర్ ప్లాంట్స్కి స్పెండ్ చేయలేము కదా, మేము పర్మనెంట్గా ఉండం కదా అని చెప్పి ఎక్కువ స్పెండ్ చేయము. బట్ ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేశాను ప్లాంటింగ్ అనేది, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ టైం ఉంటున్నాం కదా, బయటకు కూడా వెళ్ళటం లేదు. సో మైండ్ ఫ్రెష్గా ఉండాలి అంటే, మనశ్శాంతిగా ఉండాలంటే ఇండోర్ ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా, చాలా రిలీఫ్ ఇస్తుంది. సో అందుకనే ఇంకా ఈ ఇయర్ నేను ఇండోర్ ప్లాంటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను గ్రీన్ చిల్లీస్ వేయాలి, టమాటా వేయాలి. అండ్ అంటే మన చేతులతో ఒక వెజిటబుల్ వచ్చినా మనకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మనం సీడ్స్ వేసుకున్నాం కదా, అది ప్లాంట్స్ వస్తే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో అది నా ప్లాంటింగ్ వీడియో. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. స్టే ట్యూన్డ్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.